ఓకే స్టూడెంట్స్, మీరు టెట్ ఎగ్జామ్ కోసం దాదాపుగా ప్రిపేర్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాము. సో ఇందులో ప్రాక్టీస్ భాగంగా ఒకసారి ఆర్టికల్స్కి సంబంధించి రివిజన్ లాగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్లో ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఎలా ఉపయోగిస్తామో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద సన్ ఈజ్ డాష్ స్టార్. ద సన్ ఈజ్, ఇక్కడ మనం ఏ ఆర్ యాన్ ఏది ఉపయోగించాలి. సో ఇక్కడ చూడండి, మనకి సౌండ్ వచ్చేసి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ద సన్ ఈజ్, ఎస్ ద సన్ ఈజ్ ఏ స్టార్. ఓకే, ఇక సెకండ్ వన్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు బై డాష్ హ్యాట్ అండ్ డాష్ అంబ్రిల్లా. ఐ ఆమ్ గోయింగ్ టు బై, ఇక్కడ చూడండి ఇట్ ఈస్ హెచ్ కాన్సోనెంట్ సౌండ్ హ్యాట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బై ఏ హ్యాట్ అండ్ డాష్ అంబ్రిల్లా. అంబ్రిల్లా ఇక్కడ మనకి ఆ సౌండ్, దిస్ ఈజ్ వవెల్ సౌండ్, సో యాన్ అంబ్రిల్లా. బిఫోర్ వోవెల్ సౌండెడ్ సింగులర్ నౌన్ మనం యాన్ ఉపయోగిస్తాం. ఓకే, థర్డ్ వన్ చూద్దాం, ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ డాష్ యూనివర్సిటీ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్, ఎస్ ఏ యూనివర్సిటీ. మరి ఇక్కడ యూనివర్సిటీకి ముందు ఏ ఎందుకు వాడతాము అని అనుకుంటే మనము ఇది వొవెల్ అయినప్పటికీ కూడా, ఓకే, యూనియన్, యూనివర్సిటీ, రైట్, ఈ యొక్క వొవెల్తో స్టార్ట్ అయినప్పటికీ వీటి యొక్క సౌండ్ అనేది కాన్సోనెంట్ సౌండ్, వై సౌండ్ వస్తుంది మనకి, కాబట్టి ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ. ఓకే, కాబట్టి ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ, రైట్. ఇక ఫోర్త్ చూద్దాం, వి విల్ రిటర్న్ ఇన్ డాష్ ఆర్. ఆర్ అవర్, మనం అవర్ అంటాం జనరల్గా, ఇట్ ఈస్ అన్ ఆర్. సో ఇక్కడ మనము హెచ్ మనకు సైలెంట్గా ఉంటుంది కాబట్టి వి విల్ రిటర్న్ ఇన్ యాన్ అవర్. ఓకే, ఇక్కడ వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి వర్డ్స్ మరికొన్ని ఉన్నాయి చూడండి, దిస్ ఈజ్ ఎయిర్, ఓకే, ఆర్, రైట్. ఇక్కడ హెచ్ ఉంది కానీ ఇవి సైలెంట్గా మనకి ఉంటాయి అన్నమాట, రైట్. ఆనర్. ఓకే, ఇక ఫిఫ్త్ వన్ చూద్దాం, షీ ఈజ్ డాష్ ఎంబీఏ స్టూడెంట్. ఇక్కడ కూడా అబ్రివియేషన్లో చూడండి, ఇక్కడ ఎంబీఏలో మనము ఇది కాన్సోనెంట్ అయినప్పటికీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏ సౌండ్తో స్టార్ట్ చేస్తాం. ఎం, ఏ అనేది మనకి ఇక్కడ వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎంబీఏ స్టూడెంట్ అని వాడాలి, యాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంఎల్ఏ, ఇక్కడ కూడా మనం స్టార్టింగ్ లెటర్ మనకి సౌండ్ మాత్రం వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎంఎల్ఏ. ఓకే, యాన్ ఎంఏ, అబ్రివియేషన్స్. ఓకే, అయితే ఇక్కడ మరి కొంచెం దీనికి యాడ్ చేసుకోవచ్చు, ఏమని అంటే యూనియన్ కలిపి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 కంట్రీస్ ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్ అండ్ యూకే, రైట్. ఈ 3 అబ్రివియేషన్స్కి ఇవి కంట్రీస్, ఇవన్నీ యునైటెడ్ అనేటువంటి వర్డ్స్తో స్టార్ట్ అయ్యాయి. వీటికి మాత్రం ఈ మూడింటికి చూడండి దా వాడతాం, డెఫినెట్ ఆర్టికల్ దా వాడతాం, ద యుఎస్ఏ, ద యుఎస్ఎస్ఆర్, ద యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఈ యొక్క అబ్రివియేషన్స్లో మాత్రం ఎంఏ, ఎంఎల్ఏ, ఎంబీఏ, సో వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయినటువంటి అబ్రివియేషన్స్కి యాన్ వాడతాము. అదేవిధంగా వొవెల్ కాన్సనెంట్ సౌండ్తో కూడా అబ్రివియేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిఏ, ఈజ్ ఏ బిఏ, అక్కడ ఏ వాడాలి మనం, ఎందుకంటే బి అనేది కాన్సనెంట్ సౌండ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇక 6th సెంటెన్స్ చూడండి, ఇక్కడ మై టీచర్ ఈజ్ టెల్లింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో హియర్ ఇక్కడ మనం చూడండి, మై టీచర్ ఈజ్ టెల్లింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ మనం ఏం వాడతాము, ఇక్కడ మనకి సౌండ్ వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్ ఆర్ వొవెల్ సౌండ్, వొవెల్ సౌండ్ కాబట్టి వొవెల్ సౌండెడ్ సింగులరే కాబట్టి ఇక్కడ ఎస్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ.
మై టీచర్ ఈస్ టీచింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ షీ ఈస్ టెల్లింగ్. రైట్, నెక్స్ట్ చూడండి, యూ ఈట్ డాష్ ఎగ్ ఎవ్రీ డే. ఇక్కడ చూడండి, ఎగ్లో మన సౌండ్ వచ్చేసి వవెల్ సౌండ్ ఏ కాబట్టి సింగులర్, ఇట్ ఈస్ సింగులర్. యాన్ ఎగ్ ఎవ్రీ డే. అదేవిధంగా ఎయిత్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, హీ ఈజ్ డాష్ యూరోపియన్. ఇక్కడ కూడా చూడండి, ఇన్ ద వర్డ్ యూరోపియన్ ఫస్ట్ లెటర్ ఈస్ ఈ. ఇట్ స్టార్టెడ్ విత్ వవెల్ బట్ ద సౌండ్ ఈజ్ యూరోపియన్. ద సౌండ్ ఈజ్ వై సౌండ్. ఇక్కడ సౌండ్ వచ్చేసి యూరోపియన్లో యూరోపియన్. దేర్ ఆర్ ఓన్లీ టూ వర్డ్స్, వన్ ఈజ్ యూరోపియన్, ద నెక్స్ట్ వన్ ఈజ్ యూకలిప్టస్. ఓకే, ఈ రెండు వర్డ్స్కి మనము స్టార్టింగ్లో కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ వాడాలి. సో హీ ఈజ్ ఏ యూరోపియన్, నాట్ యాన్ యూరోపియన్, హీ ఈజ్ ఏ యూరోపియన్. ఓకే, ఇక్కడ కూడా ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, బట్ సౌండ్ వీ హ్యావ్ టు సీ ద సౌండ్. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, నైన్త్ వన్, షీ గేవ్ మీ డాష్ ₹1 నోట్. జనరల్గా ఇక్కడ కూడా మనం చూస్తాము, ఇదేంటంటే ఏఈఐఓయు వవెల్ కాబట్టి యాన్ వాడాలి అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ వన్ ఏదైతే వచ్చిందో ఈ సౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ వి సౌండ్ వస్తుంది, మనకి వా, తెలుగులో వా, నాట్ ఓ. దిస్ ఇస్ ఓ సౌండ్ కాదు, వా సౌండ్. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క వా సౌండ్కి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ ₹1 నోట్. I saw a one-eyed beggar at the bus stop. ఓకే, one-eyed person, ₹1 నోట్. రైట్, ఇలా మనం ఏ వాడాలి ఇక్కడ వా సౌండ్కి. ఇక 10th వన్ చూడండి, ఐ సా డాష్ ఓల్డ్ ఉమెన్ ఎట్ ద బస్ స్టాప్. ఇక్కడ చూడండి, ఐ సా డాష్, ఇక్కడ ఓల్డ్ ఉమెన్, ఓ ఓ అనేది ఇక్కడ వవెల్ సౌండ్ కాబట్టి మనం ఇక్కడ యాన్ ఓల్డ్ ఉమెన్, యాన్ ఓల్డ్ ఉమెన్. ఓకేనా, ఈ యొక్క 10 ఎగ్జాంపుల్స్ చేసినాము. అయితే మనం పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటనంటే, ఏ కానీ యాన్ కానీ ఇట్ మీనింగ్ ఏంటనంటే మనకి ఇక్కడ వన్. ఏ మీన్స్ వన్, యాన్ మీన్స్ వన్. అంటే ఈ యొక్క ఏ అండ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ని బిఫోర్ ఎక్కడ వాడాలి, సింగులర్ నౌన్స్, సింగులర్, అది కూడా కౌంటబుల్ నౌన్సే, లెక్కించేటువంటి నౌన్స్ ముందు మనం వాడతాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. రైట్.